రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి పురాణ ఇతిహాసాలు మన భారతీయుల జీవితాల్లో ఒక భాగం. ఇది ఎవరు కాదనలేని విషయం. కానీ ఇప్పటి కాలంలో ముందంటే అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ ఇళ్లలో మనం మంచిగా రోజుకొక స్టోరీ విని ఆ క్యారెక్టర్స్ని ఊహించుకుంటూ నిద్రపోయే వాళ్ళం కాబట్టి మనకు ఆ క్యారెక్టర్స్ అన్నీ బాగా గుర్తున్నాయి. బట్ ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు, టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరి వర్క్స్లో వారు బిజీగా ఉంటున్నారు. కానీ రామాయణం, భారతం, మహాభారతము, భాగవతము అనేవి గుర్తున్నాయి. కానీ అందులో క్యారెక్టర్స్ ఏంటి, అందులో నుంచి మనం ఎలాంటి నీతిని నేర్చుకోవాలి అనేది మాత్రం కొంచెం పక్కకెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇది నమ్మాల్సిన విషయమే. సో ఇలాంటి ఇప్పుడు ఈ టెక్నాలజీ బాగా ఎక్కువైన కాలంలో, ఏఐ వస్తున్నటువంటి కాలంలో మహాభారతానికి సంబంధించి ఒక యాప్ వస్తే ఎలా ఉంటుంది? ఎస్, అలాంటి యాప్తోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో యాప్ ద్వారా మహాభారతాన్ని ఎలా నేర్చుకోవచ్చు, ఈ యాప్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఈ యాప్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా, ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనతో పాటు సాగర్ అన్సింగరాజు గారు, ఫౌండర్ CEO ఆఫ్ lippy.game మనతో పాటు ఉన్నారు. సో ఈ యాప్ గురించి స్పెషల్గా వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే అండి. నైస్ మీటింగ్. సో చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు చక్కగా చెప్పారు అసలు భారతం, రామాయణం ఏంటి ఆవశ్యకత అని. సో నా దాకా వస్తే నేను బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ విశాఖపట్నం అండి. ఓకే. తర్వాత ఇక్కడే చదువుకుని ఐఐటి కాన్పూర్లో చదువుకున్నాను. కొన్నాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సిఎంసిలో వర్క్ చేశాను, సిఎంసి కమాండర్. తర్వాత యూఎస్కి మైగ్రేట్ అయ్యి లాస్ట్ 30 years నుంచి ఐ బీన్ స్టేయింగ్ ఇన్ యూఎస్. ఒక 2 కంపెనీలు స్థాపించాను. మోస్ట్ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఒక సెకండ్ కంపెనీ సామా టెక్నాలజీస్ కంపెనీలో చాలా మాకు మంచి సక్సెస్ వచ్చింది. తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తే మనం మామూలుగా టెక్నాలజీ ఏఐ అవన్నీ యూజ్ చేస్తూ బిజినెస్లు చేస్తున్నాం, ఇది సోషల్ ఇంపాక్ట్ కలిగించే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది స్టార్ట్ చేశానండి. సో మీరు కంప్లీట్గా టెక్నాలజీ వైపు వెళ్ళిపోయారు కదా సార్. ఇప్పుడు మామూలుగా అయితే పల్లెటూళ్ళలో ఉండి కథలు వింటూ ఉంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మీరు టెక్నాలజీ వైపు వెళ్ళిపోయారు, ఈ గ్లోబల్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపించారని చెప్పారు కదా. సో మీరు ఇటువైపు ఎలా టర్న్ అయ్యారు? అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి రోజు ఈ స్టోరీస్ చదువుకుంటూ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా, ఎలా అసలు? షూర్ అండి. మన అందరి మీద కాస్త కూస్తో ఒకలా చెప్పాలంటే మన మహాభారతం ఇంపాక్ట్, భారతం, రామాయణం, భగవద్గీత ముందు చెప్పినట్టు సోషల్ ఇంపాక్ట్ ఉంది మన అందరి మీద. గ్రోయింగ్ అప్ ఇవన్నీ మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అదృష్టం కొద్దీ ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెప్పడం కానీ, పుస్తకాలు ఉండడం కానీ, చదవడం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తోటి చదవడం అది జరిగింది. అంటే ఇద్దరికి మేము పెరుగుతున్నప్పుడు అప్పుడు బాగా రిటర్న్ మెటీరియల్ ఉండేది, బుక్స్ ఉండేవి, చదువుకోవడం ఉండేది. పెద్దలు మీరు చెప్పినట్టు పెద్దలు ఇళ్ళ కథలు చెప్పడం, వాటిని లేకపోతే అప్పుడప్పుడు సినిమాలు చూడడం అని చేయడం అయ్యేది. ఇప్పుడు తగ్గిపోయింది. అఫ్కోర్స్ చాలా మటుకు మనం గ్రోయింగ్ అప్ టైంలో ఉన్న ఎబిలిటీస్ ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి. సో ఆ ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉంది. అయితే ఈ ఇంట్రెస్ట్ తోటి ఇంత టెక్నాలజీ, ఈ ఏఐ ఇంత రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఈ డిజిటల్ జర్నీ ఆఫ్ మహాభారత, రామాయణ ఇలా ఉంటుంది అని ఆలోచిస్తే ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్, ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్. దీనికి డిజిటల్ జర్నీ క్రియేట్ చేసి ఒక మొబైల్ యాప్స్ ద్వారా పిల్లల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్న దాంతో ఇలా వచ్చాం అన్నమాట. ఓకే ఓకే. సో ఈ యాప్ స్పెషాలిటీస్ ఏంటి అసలు? ఇప్పుడు lippy.game కదా. ఇప్పుడు మామూలుగా మనము వెబ్సైట్లో చదువుకుంటూ ఉంటాం కదా స్టోరీస్, అంత ఫోకస్ చేయలేము, ఎందుకంటే కళ్ళు దెబ్బతింటాయనో కొంచెం వింటే బాగుంటుందనో అనిపిస్తుంది. సో ఈ యాప్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది? షూర్, ఇది ఏంటంటే ఇప్పుడు మహాభారతంతో స్టార్ట్ చేసామండి, ఎందుకంటే అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఓకే, వేదవ్యాసులు ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క లైఫ్ స్టైల్ తెలుస్తుంది, జీవిత సత్యాలు తెలుస్తాయి, విలువలు తెలుస్తాయి, అసలు ఈ కాలంలో ఎందుకు నేర్చుకోవాలి, సైంటిఫిక్ వాల్యూస్ ఏంటో తెలుస్తాయి, టెక్నికల్ అడ్వాన్సెస్ తెలుస్తాయి, ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే ఇవన్నీ తెలియాలి ఇది అంటే కొంచెం విపులంగా కథ తెలియాలి. అండ్ ప్లస్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, ఇది ఏంటంటే 5,000-6,000 ఏళ్ల క్రితం రాసిన ఇతిహాసాలు, జరిగిన ఇతిహాసాలు ఇవి. సో అప్పటి థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచించారు, ఇప్పుడు ఏదైతే మన సైంటిఫిక్ అడ్వాన్స్లు అనుకుంటున్నామో అవి వాళ్ళన్నీ అప్పట్లో ఎలా చెప్పగలిగారు, అంటే వాళ్ళ థింకింగ్ పవర్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే మనకి కథ తెలియాలి, కొంచెమైనా లోతులోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎవరికి ఏంటి, కరెంట్ అట్మాస్ఫియర్ చూసుకుంటే ఎవరికి టైం లేదు, అందరికీ వీడియో బైట్స్లు, షార్ట్స్ వచ్చిన కాలంలో నాకు 1 నిమిషం 2 నిమిషాలే టైం ఉంది, నాకు అన్ని తెలిసిపోవాలి, అటెన్షన్ స్పాన్ క్యారెక్టర్స్ అసలు గుర్తుండవు.
గుర్తుండవు. వేల క్యారెక్టర్స్ వేల క్యారెక్టర్ మొత్తం ఇన్సూరెన్స్గా 8,000 నుంచి 9,000 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అయితే అన్ని అందరూ తెలుసుకోకర్లేదు. ఓకే, సుమారుగా మేము ఏం చేస్తామంటే ఒక 100 to 200 క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఘట్టాలు అవి తీసుకున్నాం. ఏం చేస్తామంటే ఈ లాస్ట్ 2 years నుంచి చెప్పాం కదా, క్యూరేట్ చేస్తున్నాం అన్నమాట ఈ డేటాని. మన అభిప్రాయం ఏంటంటే ఏదో సరదాగా నేర్చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు నేర్చుకోవడం కాదు, అథెంటిక్గా ఉండాలి, కొన్ని ప్రామాణికంగా ఉండాలి. సో మనకు చాలా ఏమవుతుందంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మనం ఏవో సినిమాలు చూస్తూ ఉంటాం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళంతా ట్రై చేస్తున్నారు, మూవీస్లో చూపిస్తారు, కానీ వాటికి అంత ఎవిడెన్స్లు ప్రామాణికలు లేక ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అప్పుడు సినిమాలు చూడాలంటే ఎక్కువగా పాటలు వస్తాయి, గ్రాంధికంలో ఉంటాయి, అవి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. కరెక్ట్, యా. సో దాన్ని మీరు దాన్ని ఏం చేస్తాం, ఎగ్జాక్ట్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ప్రామాణికమైన పుస్తకాలు కొన్ని తీసుకున్నాం. మనకి ఆంధ్ర మహాభారతం, నన్నయ్య గారు రచించిన మహాభారతం, తర్వాత గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్, తర్వాత భండార్కర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినవి, ఇవన్నీ తీసుకుని మన లాంగ్వేజ్ క్యూరేటర్స్ని, మహాభారతం క్యూరేటర్స్ని తీసుకుని వాళ్ళ చేత ఏం చేయాలంటే 2 ఏళ్ల నుంచి చిన్న చిన్న అందరికీ అర్థమయ్యే రీతిలో వరుసగా కథలు తీసుకుంటూ వచ్చామన్నమాట. కథలు, అందులో క్యారెక్టర్స్ అని తీసుకుని వీటికి బిహైండ్ ద సీన్స్ ఒక నాలెడ్జ్ గ్రాఫ్ అని తయారు చేసాం. నాలెడ్జ్ గ్రాఫ్ అది టెక్నికల్ టర్మ్. అది ఏంటంటే ఇక మీరు అన్నారు చూసారు, ఈ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏ సందర్భంలో ఎవరికి ఎవరు పరిచయం, ఏంటి రిలేషన్షిప్ ఏంటి, అర్జునుడు ఎవరు, అర్జునుడికి సుభద్రకి సంబంధం ఏంటి, అర్జునుడికి దేవదత్తం అంటారు, అంటే గాంధీయం అంటే ఏంటి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్, పీపుల్, ప్లేసెస్, లొకేషన్స్, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ డేటాబేస్ క్రియేట్ చేసాం అన్నమాట. దాన్నే నాలెడ్జ్ గ్రాఫ్ అంటారు. ఒక ఫ్యాసినేటింగ్ అది టెక్నాలజీతో అది క్రియేట్ చేసాం. అయితే అవన్నీ క్రియేట్ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలా ఇవ్వాలి, వాళ్ళ మొబైల్ యాప్లో ఎలా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు టైం సరిపోదు. ఏంటంటే పెద్ద పుస్తకం ఇచ్చేసి నన్నయ్య భారతం చదువు అంటే ఎవరికి ఇంత ఉంటుంది అది. ఓకే, ఇన్ఫాక్ట్ మీరు మా ఆఫీస్కి వచ్చి చూస్తే మా ఆఫీస్ నుండి ఇన్ని పుస్తకాలు ఉంటాయి. సో అవన్నీ మనం ఇప్పుడు ఎవరికి చదివే టైము, ఆ లాంగ్వేజ్ కూడా అంత లాంగ్వేజ్ స్కిల్స్ కూడా లేవు. సో అవి ఏం చేస్తామంటే బైట్ సైజ్ లెర్నింగ్ అని ఒక అప్రోచ్ తీసుకున్నాం. బైట్ సైజ్ లెర్నింగ్ అంటే రోజుకి 10 నిమిషాలు, అంటే రోజుకి వస్తారు మా యాప్లోకి వచ్చారనుకోండి, మీరు మీ క్యాపబిలిటీ బట్టి, అంటే మీరు మహాభారతంలో బిగినర్ అవ్వచ్చు, అంటే కొంచెం అసలు ఏం తెలియకపోవచ్చు, ఇంటర్మీడియట్ ఏదో కాస్త కూస్తో వచ్చు కానీ సరిగ్గా రాదు అనవచ్చు. మోస్ట్ ఆఫ్ అస్ విల్ బి ఇన్ దట్ కేటగిరీ. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాం, కాస్త కూస్తో వచ్చు కానీ డీటెయిల్స్ తెలియవు. అడ్వాన్స్ అనుకోండి, మీకు ఆల్రెడీ చాలా అంతా బాగా చదువు, చాలాసార్లు చదివారని తెలుసు, అయినా కూడా ఇంకా లోతులు ఏంటి తెలుసుకోవాలి. 3 రకాలుగా మనం విభజించాం. ప్రతిరోజు వస్తారు, యాప్కి వస్తారు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఏమవుతుందంటే మీరు డిసైడ్ చేసుకుంటారు మీరు బిగినర్ లెవెలా, ఇంటర్మీడియటా, అడ్వాన్సా. అంటే కావాలంటే ప్రతిరోజు 2-3 లెవెల్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది గేమిఫికేషన్ అప్రోచ్ అన్నమాట. లెర్నింగ్ బై గేమిఫికేషన్ అంటే ఏంటి, ఒక గేమ్ లాగా అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ మీరు లెర్న్ చేస్తున్నారు. అది కూడా అథెంటిక్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్, బైట్ సైజ్ లెర్నింగ్. బైట్ సైజ్ అంటే ఇక్కడ ఏంటంటే రోజుకి 4 కథలు ఉంటాయి, 4 స్టోరీలు. ఏదో మహాభారత ఎవరికైనా సరే, బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఒక 4 కథలతో మొదలవుతుంది. ఇవాళ ఏవో 2 కథలు చేస్తారు. 2 కథలు చేశాక అంటే కథలు అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో భీష్ముడి జననం, లేకపోతే మహాభారతం ఎవరు రచించారు, ఎలా రచించారు, ఆ కథ ఏంటి, గణేశుడికి వేదవ్యాసులకి జరిగిన సంభాషణ ఏంటి, ఎక్కడ మొదలైంది, అలా 2 ఒక్కొక్క కథలు బిగినర్ లెవెల్లో జస్ట్ 2-3 మినిట్స్ ఉంటాయి అంతే. మీరు అది వినొచ్చు, విజువల్గా చూడొచ్చు, ఓకే, మీరు చదవచ్చు. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా ఉంటుంది ప్రస్తుతం, 2 లాంగ్వేజెస్. తర్వాత అన్ని లాంగ్వేజ్లోనూ వస్తుంది. మీరు వినేసాక మీరు కథ సరిగ్గా విన్నారా, అర్థమైందా లేదా అని కాంప్రహెన్షన్ టెస్ట్ లాగా వచ్చిన టెస్ట్లా ఉంటుంది. అంటే మీరు చట్టుకుని మీరు సీరియస్గా విన్నారా లేదా, క్యారెక్టర్స్ ఏంటో విన్నారా, ఐక్యూ టెస్ట్ లాగా చిన్న వెరీ బేసిక్గా మీరు విని చదివితే చాలు. 2 మినిట్స్ చదువుతారు, ఒక 5 మినిట్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అది అయిపోయాక అందులో కొత్తగా వచ్చిన క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 2-3 క్యారెక్టర్లే వచ్చాయి. ఇవాడు వినాయకుడు లేకపోతే వేదవ్యాసుడు వస్తుంది ఫస్ట్ కథలో. అక్కడ ఒక విజువల్ గైడ్ అని వస్తుంది. ఇందాక నేను చెప్పిన నెట్వర్క్ గ్రాఫ్ అన్నాం కదా, అది ఒక విజువల్ గైడ్ రూపంలో మీకు కనిపిస్తుంది. మీరు అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళ కథలు ఏంటి, వీళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి, ఆ క్యారెక్టర్ అక్కడే కాకుండా రిమైనింగ్ ఎగ్జాక్ట్గా మీరు కథ విని కొంచెం నేర్చుకున్నారు, తర్వాత ఇంకా డీప్గా అక్కడ కొంచెం తెలుస్తుంది అన్నమాట. అసలు వీళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి అంతా వస్తుంది. అది విన్నాక మీరు 2 కథలు విన్నారు, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు బాగా స్కోర్ ఏదో బాగా వచ్చింది, అన్ని ప్రశ్నలు జాగ్రత్తగా చేశారనుకోండి, మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ తోటి మీరు ఏం చేసుకోవచ్చు, అవి లిపి కాయిన్స్ అన్నమాట. అది మన కరెన్సీ. అది చదివాం కాబట్టి కాయిన్స్ వస్తాయి, ఒక గిఫ్ట్ లా అన్నమాట, ఒక అవార్డు వస్తుంది, రివార్డు. అది తీసుకోగానే మీకు టైం ఉంటే ఇంకో 2 కథలు ఆ కాయిన్స్ ఊహించుకుని అన్లాక్ చేసుకోవచ్చు. మనమే కొనుక్కుని బాగా చదువుకునగానే ఆ డబ్బులతో మనం ఇంకో 2 కాయిన్లు అంటే 4 కథలు చదివేస్తారు. ఇంకా అక్కడితో ఇవాళకి అయిపోయింది. ఏంటంటే వీ డోంట్ వాంట్ పీపుల్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్. అంటే ఒక లిమిట్ పెడతారు అంతే, 4 కథలు పర్ డే, 4 కథలు. ఇవాళ ఆదివారంలో 4 కథలు, ఒక 20 మినిట్స్ అండి, 10 to 20 మినిట్స్. తర్వాత మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే విజువల్ గైడ్లోకి వెళ్ళి మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ జనరల్గా 90% ఆఫ్ ద పాపులేషన్ వీ వాంట్ దెమ్ టు స్పెండ్ 10
minutes ఆ 4 కథలు వినండి, చాలు, ఇవాళ నేర్చుకున్నారు చాలు, తర్వాత రేపు మళ్ళీ వచ్చి ఇంకో 4 కథలు వినండి. అలా ఒక 35 కథల దాకా ఉంటాయి ఒక్కొక్క పర్వంలో. మొత్తం 18 పర్వాలు ఉన్నాయండి. ఒక్కొక్క పర్వంలోనే యావరేజ్ 25 నుంచి 30 కథలు అనుకుంటే మీకు ఒక 400 కథలు ఉంటాయి. అంటే ఏంటి, ప్రతిరోజు చదువుకుంటూ వెళ్తే ఒక 3 నెలల్లో మీరు ఒక రీజనబుల్ కాంపిటెన్సీ వచ్చేస్తుంది. ఏంటి, నాకు భారతం సమగ్రంగా వచ్చు, ఆది పర్వం నుంచి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, అలా విరాట పర్వం చదువుకుంటూ చివరి దాకా వెళ్ళి ఊరికి ఏదో సినిమాలో చూసి ఇదేది కాకుండా నేను నిజంగా ఆది పర్వం వచ్చింది, ఇది ఏంటి ఆడుతుంటే ఒక గేమ్లో అనిపిస్తుంది, సరదాగా ఉంటుంది. ఇందులో కాయిన్స్ ఉంటాయి, బూన్స్ ఉంటాయి, తర్వాత ఏమో టైమర్స్ ఉంటాయి, అలా రకరకాల ఎలిమెంట్స్. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలకి ఆ వీడియో గేమ్స్లో ఏదైతే అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అది మన ఉద్దేశం ఏంటంటే అవన్నీ ఎడిక్టివ్ ఫీచర్స్ అన్నమాట. అయితే మనం ఎందులోకి వాళ్ళని ఎడిక్టివ్ చేస్తున్నాం, మన గౌరవం, మన సాంప్రదాయాలు, మన కల్చర్, మన ఇతిహాసాలు ఇవి, అవి నేర్చుకుందికి వాళ్ళని మనం తీసుకొస్తాం అన్నమాట. అంతేగాని ఏదో పెద్ద పుస్తకం మీరు చెప్పినట్టు వెబ్సైట్ ఇచ్చేసి ఇదిగో ఇందులో అన్నీ ఉన్నాయి చదువుకో అంటే ఎవరికి వాళ్ళు ఓపిక లేదు. సో ఇలా ఇది కాకుండా కమ్యూనిటీ ఎఫర్ట్ తీసుకొస్తాం. లీడర్ బోర్డు అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఆడుతున్నారు, మీతో పాటు ఏదో కో యాంకర్స్ ఎవరో ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ పేరెంట్స్ ఉంటారు, మీరేమో చెప్తారు అదేంటి వాళ్ళ నేను 6 కథలు విన్నాను, 6 కథ బాగుంది అంటారు. వాళ్ళేమో మీ ఫ్రెండ్స్ ఎవరు అదేంటి నేను 4 విన్నాను ఇంకా అంటే వాళ్ళు చేయలేదా అది మీరు కాంపిటేటివ్ స్పిరిట్ ఒకటి వస్తుంది. నాకు అందులో అప్పుడే 1000 కాయిన్స్ వచ్చాయి, నీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి, సో దీన్ని లీడర్ బోర్డ్ అంటారు. ఒక లీడర్ బోర్డ్ చూపిస్తాం. అంటే ఇవన్నీ మామూలుగా విజువల్ గేమ్స్లో, వీడియో గేమ్స్లో ఎవరికి వాళ్ళకి సెపరేట్, అదేంటి యూజర్స్ అందరి కమ్యూనిటీ అంతా కనిపిస్తూ ఉంటారన్నమాట. మిగతా మీ కమ్యూనిటీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇది ఎందుకంటే ఒక రకమైన కమ్యూనిటీ స్పిరిట్. ఓకే, ఇది కాంపిటేటివ్ స్పిరిట్, కమ్యూనిటీ స్పిరిట్. అవి చేస్తూ ఇప్పుడు ఆదిపర్వం అయిపోయింది, ఒక 15 రోజులు ఆదిపర్వం చేశారు, సభాపర్వం అవుతుంది. ఒక్కొక్క పర్వం అవుతుండగానే మీకు ఒక సర్టిఫికేట్, డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. సో అది ఒక రకమైన కిక్ అన్నమాట. ఇప్పుడు మనందరికీ ఏంటి, ఏదైనా ఎక్కడ మనం ఏదో ఎంఏ చేస్తాం, ఏదో ఎంకామ్ చదివాం, సర్టిఫికేట్ వస్తే మనం పెట్టుకుంటాం కదా, ఫ్రేమ్ చేసుకుంటాం, అప్రిసియేషన్ లాగా. అలాగే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు నా దగ్గర నాకు ఆదిపర్వం నేర్చుకున్నాను, నాకు సర్టిఫికేట్ వచ్చింది అని వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునే రోజులు రావాలన్నమాట మనకి. అది అంతేగాని నాకు సరిగ్గా భారతం తెలియదు, రామాయణం తెలియదు అలా కాకుండా నాకు తెలుసు, నాకు సర్టిఫికేట్ ఉంది అనే ఒక ప్రౌడ్ మూమెంట్ రావాలి. దీనికి మనం ఇదంతా క్యూరేట్ చేసి ఎలాంటి స్టోరీస్ చెప్పి చేయడానికి మనం 2 అప్రోచెస్ తీసుకున్నాం. ఒకటి హ్యూమన్ క్యూరేటర్స్, మనం చాలా ఎక్స్పర్ట్స్ని తీసుకుని వాళ్ళ చేత మనం చేయిస్తున్నాం. చాగంటి ప్రసాద్ గారు రైటర్ అన్నమాట, ఆయన క్యూరేట్ చేస్తారు. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తోటి మనం చేయిస్తాం. ఇది కాకుండా టెక్నాలజీ తోటి, ఏఐ తోటి ఏం చేస్తామంటే అండర్స్టాండింగ్ చేయించి ఏ క్వశ్చన్స్ ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి విజువల్స్ ఎలా చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఐకోనోగ్రఫీ కావాలి, ఎలాంటి ఇమేజరీ కావాలి. ఇప్పుడు ఏదో ద్రౌపది ఉంది, వేదవ్యాసులు చాలా చక్కగా వివరిస్తారు పుస్తకంలో ద్రౌపది అంటే ఎలా ఉంటుంది అని. ఆ ఇమాజినేషన్ అవంతా తీసుకుని మనం ఏం చేస్తామంటే అథెంటిక్గా మనం టెక్నాలజీ తోటి వాళ్ళు ఇమేజెస్ చేస్తాం. అంటే ప్రతి క్యారెక్టర్ విజువలైజేషన్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ విజువలైజ్డ్ అండి. ఇది హోల్ గేమ్ ఇస్ కంప్లీట్లీ విజువల్ గేమ్. ఆయన ఎంత విపులంగా రాశారంటే అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, ఇంకా వాళ్ళ శక్తులు ఏంటి, వాళ్ళ కాంపిటెన్సీస్. ఇప్పుడు నకులుడు ఉన్నాడంటే ఆయనకి కత్తి యుద్ధం బాగా వచ్చు, సహదేవుడు ఉన్నాడంటే ఆయన గోవులు అలా అన్నీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ ఫీచర్స్ అవన్నీ కూడా మనం ఈ గేమ్లో అన్నీ తెలుసుకుంటూ ఉంటారన్నమాట. అంతేగాని రోజు కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టు ఉండదు. ఇలా చదువుతూ ఉంటుంటే సడన్గా వస్తుంది సహదేవుడు అనేది వస్తుంది, ఒక కార్డులో వస్తుంది, ఫ్లాష్ కార్డ్ లాగా. అది భలే ఉంది అని క్లిక్ చేస్తారు. సహదేవుడు ఇగో ఈయన పేరు ఇది, ఈయన భార్య ద్రౌపది అనేది భార్య, ఈయన తల్లి కుంతీదేవి, ఈయన అసిద్ధార్థ దగ్గర పుట్టారు అని చిన్న కథ వచ్చేస్తుంది అక్కడ. అది వినగానే ఏమవుతుందంటే అది రిపీటింగ్గా మనకు గుర్తుంటాయి. కంప్లీట్ క్యారెక్టర్ విజువలైజేషన్, అక్కడ క్యారెక్టర్ కాకుండా బ్యాక్ ఎండ్ లో ఏమేమి ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అవన్నీ వస్తాయి, రిలేషన్షిప్స్ వస్తాయి. తర్వాత కాంపరేట్ చేస్తున్నారా లేదా అనేది విజువల్ గేట్లో టెస్ట్లు ఉంటాయి అన్నమాట. కొంచెం అసలు ఏంటి, ఓకే సార్ నువ్వు సుభద్ర ఎంటర్టైన్మెంట్ లాగా, ఓకే ఇప్పుడు సుభద్ర అనగా దాని కనెక్షన్స్ అంటే కనెక్షన్స్ ఏంటి, సడన్గా ఏదో సుభద్ర అని క్యారెక్టర్ నేర్చుకున్నారు, సడన్గా ఒక పాపప్లో వస్తున్నమాట, అసలు సుభద్ర అంటే ఎవరు, ఓకే అర్జునుడికి వాడికి సంబంధం ఏంటి, ఓకే మరి అర్జునుడి వైఫ్ ద్రౌపది కదా, సుభద్ర ఎలా వచ్చింది, వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా, అభిమన్యుడు వాళ్ళ స్టోరీ ఏంటి, ఇదంతా అయిపోయాక వీళ్ళు నేర్చుకుంటే మనకి ఏంటి, వాట్ ఈస్ సోషల్ రిలవెన్స్ టుడే. ఇందాక చెప్పాం కదా, ఈ వృత్తి నేర్చుకోవడం, కథ నేర్చుకోవడం ఒకటి, కథ అనేది మనం అట్రాక్ట్ చేయడానికి. అది అట్రాక్షన్ మన గొప్పతనం కాదు, వ్యాసులు ఆల్రెడీ చేసేసారు. అంత మొత్తం ఇన్ని వేల క్యారెక్టర్ని కనెక్ట్ చేస్తూ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఏ 2 క్యారెక్టర్లు తీసుకున్నా ఏదో ఒక రిలేషన్షిప్ తోటి వస్తారు. మన భారతంలో ఈ 9000 క్యారెక్టర్లు తీసుకుంటే మన గేమ్లో ఏం తెలుస్తుందంటే మీకు ఏ క్యారెక్టర్ అయినా తీసుకుని మీరు అభిమన్యుడు తీసుకున్నారనుకోండి, అభిమన్యుడి నుంచి అభిమన్యుడు కొడుకు ఎవరు, అభిమన్యుడి తండ్రి అర్జునుడు, అర్జునుడి తండ్రి పాండురాజు, పాండురాజు తండ్రి ఎవరు, అలా వెళ్తే అలా బ్రహ్మ దాకా ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు వీళ్ళకి ఒక పురోహితుడు ఉన్నాడు, ఆ పురోహితుడి పేరు ధౌమ్యుడు. అసలు పురోహితుడు ఎందుకు,
ఆయన ఏం చేస్తాడు, ఆయన కథ ఏంటి, వీటన్నిటికీ లింకులు ఉంటాయి అన్నమాట. ఇదంతా నెట్వర్క్. ఇది ఒకలాగా చెప్పాలంటే మన టెక్నాలజీ వల్ల ఏం ఉపయోగం వచ్చిందంటే వేదవ్యాసుడు బ్రెయిన్ అంటే ఆయన అద్భుతమైన రచయిత అనండి, దేవుడు అనండి, అది ఐ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ టు హౌ దే థింక్ అబౌట్ హిమ్. బట్ అంత సమగ్రమైన ప్రణాళికతోటి ఇది నాట్ ఒక యుగంలో జరిగిన కథే కాదు. మహాభారతం అంటే ద్వాపర యుగంలో జరిగింది. కానీ అదే కథలో మనకి ఏమవుతుందంటే వీళ్ళు అరణ్యవాసంలో వెళ్తున్నప్పుడు ఋషులు వచ్చి కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలు ఏంటంటే త్రేతాయుగంలో ఏం జరిగింది, ముందు యుగాల సత్యయుగంలో ఏం జరిగింది, ఆ కథలు ఏంటి, ఆ కథల్లోని క్యారెక్టర్స్ మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు రాముడి గురించి తెలుసుకుంటాడు, అవన్నీ ఏంటి ఆ రిలేషన్స్ అన్ని కనెక్ట్ చేస్తారు. అంటే ఏంటి ఇన్ని యుగాల నుంచి ఇన్ని వేల సంవత్సరాల కథలు కనెక్ట్ చేస్తూ ఇవన్నీ డేటాబేస్లో మనం నెట్వర్క్ చేస్తే ఒక అద్భుతంగా మాకు తెలిసింది ఏంటంటే ఒక సెమాంటిక్ ఇంటిగ్రిటీ అంటారు దీన్ని డేటాబేస్లో. అంటే ఒక్క తప్పు కూడా మాకు కనిపించదు ఇందులో. కోర్స్ మేము ఇందులో ఏమైనా మనం ఏంటి ఏదో సినిమా చూస్తాం, 10 క్యారెక్టర్లు వచ్చేసరికి ఒక క్యారెక్టర్ మిస్ అయిపోతుంది, పేరు మారిపోతుంది, కథలోనే ఎన్నో చూస్తూ ఉంటాం. ఓకే, ఇలా ఇన్ని వేల క్యారెక్టర్లతోటి ఇన్ని వేల రిలేషన్షిప్స్ తోటి వీటి కథలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు అర్జునుడు గాంధీవం అని చెప్పాను కదా, అర్జునుడి గురించి చూస్తారు మన విజువల్ గైడ్లో, ఏదో ప్రశ్నలు ఏవో అర్జునుడి గురించి తెలుస్తుంది, కథ బాగుంది, అర్జునుడి గురించి ఐ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పిల్లలు ఏవో వెళ్తారు. సడన్గా చూస్తే అర్జున్ చుట్టూ ఒక 20 దాకా రిలేషన్షిప్స్ కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే ఆయనకి 4 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎన్నో యుద్ధాలు చేశారు. తర్వాత మంచి షైనీ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది అన్నమాట పిక్చర్లో, ఒక గాంధీవన్లా ఉంటుంది. జనరల్గా పిల్లలకి ఏంటి ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు ఏంటి భలే ఉంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఆయుధాలు ఏంటి అనేది అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేయగానే ఆ గాంధీవన్ చూస్తే అదో గాంధీవం అంటే అది మామూలు సినిమాలో ఇప్పుడు చూపించినట్టుగా ఒక ఆయుధం కాదండి, దానికి ఒక కథ ఉంటుంది. దానికి యాక్చువల్లీ 500 ఏళ్ళ కథ ఉంటుంది. ఓకే, ఆ గాంధీవం అంతే అర్జునుడు వాడింది ఇంచుమించు 30 ఏళ్ళు అంతా ఆయన యూస్ చేశారు గాంధీవని. దాని ముందు వరుణదేవుడు ఒక 200 ఏళ్ళు, దానికి ముందు బ్రహ్మ 300 ఏళ్ళు. అంటే ఏంటి, భారతంలో ఉన్న ప్రతి పీపులే కాకుండా పీపులే 9,000 మంది ఉన్నారనుకుంటే ఈ ఆబ్జెక్ట్స్ కూడా వాటికి స్టోరీలు ఉంటాయి, వాటికి కనెక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆ లింకేజెస్ ఇట్స్ హ్యూమన్లీ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. ఓకే, ఒక అద్భుతమైన మీరు అన్నట్లుగా ఇప్పుడు ఒక వెబ్సైట్ లో చదువుతున్నప్పుడు గాంధీవం గురించి చదివామనుకోండి, అది కనెక్ట్ అవ్వదు. ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. ఇంద్రుడు వజ్రాయుధం కూడా ఉంది, అలానే ఉంది, దానికి ఒక స్టోరీ, ఎగ్జాక్ట్లీ స్టోరీ ఉంటుంది. ఆ వజ్రాయుధం భారతం సందర్భంగా ఎక్కడ వచ్చిందా, ఎలా ఎందుకు వచ్చారు, తర్వాత ఇంద్రుడికి ఇక్కడికి రిలేషన్షిప్ ఏంటి, తర్వాత నలుడు పాచికలకు ఒక స్టోరీ, అలా అన్ని స్టోరీలు మనం తీసుకొస్తూ ఉంటాం. ఇది ఇంట్రెస్టింగ్. ఏం చేస్తామంటే బిగినర్ లెవెల్లో ఏమో ఇది బేసిక్ అంటే జనాలకి మరీ ఎక్కువ స్టోరీస్ చెప్తే చాలా మందికి క్లైమాక్స్ కావాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ జనరేషన్ లో ఇంకా ఎక్కువ మనం ఏం చేస్తామంటే అందుకని వాళ్ళని క్లైమాక్స్కి కొంతమంది ఫాస్ట్గా తీసుకెళ్ళాలి. ఎంతసేపు మనం ఏంటి ఎండింగ్ ఏంటని తెలుసుకోవాలని ఒక కుతూహలం వస్తుంది కదా. అందుకని ఈ స్టోరీస్ 2 minutes 3 minutes ఉంటాయి, బైట్ సైజ్ స్టోరీస్ అన్నమాట, చిన్న చిన్న స్టోరీలు ఉంటాయి, వాటిలోనే ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇది అయిపోయాక భలే ఉంది ఈ స్టోరీ అని ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్తే ఇంకేదో అడుగుతారు, అదే నీకు ఆ స్టోరీ తెలుసా అంటే నాకు అంత తెలియదు, ఇదేంటి ఫినిష్ చేశాను లేదే అంటే అది ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్తే అక్కడ వస్తాయన్నమాట. నెక్స్ట్ లెవెల్ అలా వీ కెన్ ప్రోగ్రెస్ టు నెక్స్ట్ లెవెల్. ఇదంతా అయిపోయాక ఓకే నాకు అంతా అయిపోయింది, సర్టిఫికేట్ రీజనబుల్గా ఉంది, నా ఐఎమ్ రెడీ ఫర్ అడ్వాన్స్ అనుకున్నారు అనుకోండి. అడ్వాన్స్లో ఏం చేస్తుంటే ఈ స్టోరీలు ఏమీ ఉండవు. అడ్వాన్స్ లెవెల్లో ఇట్లా అస్యూమ్ దట్ మీకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చు, మీరు అన్నీ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. సో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాం అడ్వాన్స్ లెవెల్. ఒక్కొక్క పర్వంలోనూ ఒక డీప్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేశాక మీరు ఒకవేళ ఆన్సర్ చేస్తే చేయడానికి హెల్ప్ ఉంటుంది, అస్త్రాలు ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అక్కడ కూడాను. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, అందులో ఉన్న భావం ఏంటి, అది ఎందుకు జరిగింది, ఆ కథ అలా జరిగిందంటే ఎందుకు జరిగింది. ఇప్పుడు ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది. మామూలుగా బిగినర్లో అంత మనం ఎక్స్ప్లెయిన్ చేయం, 5గురిని పెళ్లి చేసుకుంది అనే విషయం చెప్తాం. కానీ మీరు అలా అడ్వాన్స్లోకి వెళ్ళేసరికి ఆ సందర్భం ఏంటి, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఈ పాండవులు ఎవరు, వాళ్ళ పూర్వోత్తాలు ఏంటి. పాండవులు యాక్చువల్లీ 5 ఇంద్రులు అన్నమాట, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ స్టోరీ ఏంటి, ద్రౌపది పాస్ట్ స్టోరీ ఏంటి, అలాంటి స్టోరీస్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లాంగ్వేజ్ అవి ఉంటాయి, అవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. బట్ మేమేం చేస్తామంటే ప్రజలేమో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, మీది ఒకటే చేయాలని లేదు. మీరు కొన్నాళ్ళు బిగినర్ వింటారు, స్టోరీస్ బాగున్నాయి, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు, ఇంకొంచెం డీప్గా నేర్చుకుంటారు, అదే రోజు మీరు ప్యారలల్గా అడ్వాన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎట్ ఎనీ గివెన్ టైం మీరు ఏదైనా ఆడచ్చు అన్నమాట. అది దట్స్ హౌ వీఆర్ టేకింగ్ ద అప్రోచ్. అండ్ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడ్డింగ్. మన ఆశయం ఏంటంటే ఇది ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఒక కాన్ఫిడెంట్గా అథెంటిక్ కంటెంట్ తోటి వాళ్ళకి గేమిఫికేషన్ ద్వారా విజువల్గా మహాభారతం నేర్పాలి అని. సో మీకు భారతంలో సార్ కంప్లీట్ గా మీకు ఏ పర్వం అంటే బాగా ఇష్టం, ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం? అన్ని ఒకలా చెప్పాలంటే అన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఇష్టం అండి. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు పిక్ వన్ క్యారెక్టర్
ఐ విల్ పిక్ వేదవ్యాసులు అండి. అది వేదవ్యాసుడు రచయితే కాకుండా భారతంలో ఆయన ఒక క్యారెక్టర్ కూడాను. అది అదొక యూనిక్ స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ అన్నమాట. ఆయన కథ రాశారు, అంత ఊహించారు, ఇతిహాసంలో జరిగిందంతా ఆయన విజువలైజ్ చేసి అద్భుతంగా రాయించడమే కాకుండా ఆయన కూడా క్యారెక్టర్లో చాలా చోట్ల వస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు వస్తారు, ఏదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు వస్తారు. ఇలాంటి కాంట్రీ ఇందాక చెప్పాను సార్, ఇప్పుడు ద్రౌపదిని పెళ్లి చేయాలి, అదేంటిది వీళ్ళ 5గురికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఇది ధర్మమైనా చేయొచ్చా లేదా అన్నప్పుడు సడన్గా వేదవ్యాసులు వస్తారు అక్కడికి, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సిచ్యువేషన్. అంటే అలా చూడండి, ఇప్పుడు ఈ కాలంలో మనకి రియల్ లైఫ్ లో కూడా ఇలా కావాలి. ఎగ్జాక్ట్లీ ఈ లైఫ్లో మనం ఏదో చదువుతున్నప్పుడు, మన ఏదో కాంట్రీలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక మెషిన్, నేను ఎలా అంటే యాజ్ ఎ కంప్యూటర్ సైంటిస్ట్ ద వే ఐ విజువలైజ్డ్ ఇస్ వేదవ్యాసులు ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్. ఆయన ఒక థింకింగ్ తోటి ఆయన వచ్చి ఒక అనలైజ్ చేసి డేటాని, సిచ్యువేషన్స్ని, క్యారెక్టర్స్ని, ధర్మాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మాన్ని చూసి ఇక్కడ ధర్మబద్ధంగా ఏంటి చేయాలి, నీ కర్తవ్యం ఏంటి అని చెప్పడం. ఐ విల్ పిక్ హిమ్ యాజ్ ఎ నెంబర్ 1 క్యారెక్టర్. అఫ్ కోర్స్ తర్వాత మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ కృష్ణుడు. ఎందుకంటే ఫర్ మీ కృష్ణుడు ఈజ్ మోర్ స్ట్రాటజిస్ట్. అసలు ఆ సిచ్యువేషన్లో ధర్మం ఏంటి అనే కాకుండా ఆ ధర్మానికి అనుగుణంగా దాన్ని ఏ స్ట్రాటజీ తీసుకుని యూ కెన్ విన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఓకే, ధర్మబద్ధంగా, అధర్మంగా కాకుండా ధర్మబద్ధంగా ఎలా విన్ చేయాలి, ఏం స్ట్రాటజీస్ అప్లై చేయాలి. అది ఎన్నో రకాల టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఉంటాయండి భారతంలో. ఒక్కొక్క కథ చూస్తూ ఉంటే ఇప్పుడు మన ప్రస్తుతం జరుగుతున్న సైంటిఫిక్ ఎవిడెన్స్లు, సైంటిఫిక్ అడ్వాన్సెస్, మీరు హోలోగ్రఫిక్ ఇమేజెస్ అనండి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనండి, వాట్ ఎవర్ ఇన్నోవేటివ్ టెక్, ఆల్మోస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. కౌరవులు అలానే పుట్టారు. రైట్ కౌరవులు అలాగే పుట్టారు. అలా రకరకాల కథలు ఉంటాయి. మన అందరికీ తెలిసిన కథలు కౌరవుల గురించే ఉంటుంది. ఇంకా ఎన్నో రకాల deep analysis of scientific situations are all explained. So my thought is, how did they do all these things? How did they think about it? ఆ రోజుల్లో అంటే ఇప్పుడేమనుకుంటాం, ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఓకే, డిస్టెన్స్లు మెజర్ చేయాలంటే మనకి ప్రోబ్స్ కావాలి, స్పేస్ ప్రోబ్స్ కావాలి. ఇప్పుడు ప్లానెట్ టు ప్లానెట్ ఇంటర్ప్లానెటరీ డిస్టెన్స్లు ఉన్నాయి. సూర్యుడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి మూన్కి ఎంత డిస్టెన్స్, ఇవి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి నాసా ప్రోబ్స్ మన ఇస్రో వాళ్ళు చేస్తున్నారు. అది ఎప్పుడో, అది 6000 ఏళ్ల క్రితం ఇవన్నీ లేకున్నప్పుడు. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. అది ఎలా తెలిసింది ఆ డిస్టెన్స్ అంటే, అది ఎలా తెలిసింది అంటే, అది మనకి నిజం చెప్పాలంటే వి లాస్ట్ దట్ ఇంటెలిజెన్స్. ఆ విజ్డమ్ మనకి వదిలేసి, ఆ వేదిక్ పీరియడ్ లో ఉన్న విజ్డమ్ మన ఇండియాలో ఏదైతే భారత సాంప్రదాయాలు. అంటే మీరు అన్నట్లుగా మీరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి, టెక్నాలజీని ఇటు ఇతిహాసాలని. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనం టూ అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం కానీ పురాణాల్లో ఇంకా టూ అడ్వాన్స్డ్ ఉన్నారు, చాలా అడ్వాన్స్ ఉన్నాయండి. అందులో చాలా వాటికి అసలు మాకు ఆన్సర్లు తెలియట్లేదు. అంటే అయితే ఆన్సర్ మేము సొల్యూషన్ కాదు, అసలు అది ఎలా వాళ్ళు ఏమైనా ఆలోచించారు ఆ విషయం. ఓకే, ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ లైక్ ఏదో పుష్పక విమానం లాంటి కాన్సెప్ట్ ఏంటి అసలు. ఓకే, దాని ఏమైనా ఇక్కడ మనం అమెజాన్ సర్వర్స్ యూస్ చేస్తాం, మనం AWS సర్వర్స్, దాన్ని ఆటో స్కేలింగ్ అంటాం. ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే, ఇవాళ 10 మందికి ఒక కంప్యూటర్ ఉంటుంది, తర్వాత సడన్గా రేపు 1,00,000 మంది వచ్చాయి, ఇప్పుడు ఇంటర్వ్యూ చూశారు, 1,00,000 మంది ప్రభావితం అయ్యి నేను వెంటనే వెళ్తా అని చెప్పి యూస్ చేస్తామని వచ్చారనుకోండి, అది ఏం చేస్తుందంటే ఆ మెషిన్ ఆటోమేటిక్గా ఆటో స్కేల్ అవుతుంది. రేపు 1,00,000 మంది కాబట్టి మెషిన్ ఎక్స్పాండ్ చేసి CPU పవర్ అది 3 రోజులు అయ్యాక సపోజ్ తగ్గారు అనుకోండి, అది తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఇది మోస్ట్ మోడర్న్ కాన్సెప్ట్స్. ఇవన్నీ వాళ్ళు కాన్సెప్చువలైజ్ చేసి ఫిజికల్గా ఎలా చేయగలిగారు. ఓకే, చేసి ప్రజల చేత ఎలా ఉపయోగించగలిగారు. ఆ థింకింగ్ మనం వి లాస్ట్ దట్ థింకింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్, బట్ నైదర్ లాట్ ఆఫ్ అస్ డోంట్ నో హౌ దోస్ థింగ్స్ గాట్ క్రియేటెడ్. బట్ మా ఉద్దేశం ఏంటంటే, ఈ యువత ఎస్పెషల్లీ నేర్చుకుని వీళ్ళు ఎవరైనా సరే ఆలోచించి ఇది ఇలా చెప్పారంటే ఏంటి, ఎలా జరుగుతుంది అంటే ఏంటి, దర్ ఇస్ అనదర్ ప్లేన్ ఆఫ్ థింకింగ్. మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ హనుమంతుడు డిస్టెన్స్ ఎలా చెప్పాడు సూర్యుడి నుంచి, అంటే ఇంకొక రకమైన థింకింగ్ తోటి చేస్తే వస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ థింకింగ్ ఏంటి, ఒక బేస్ ఎగ్జాక్ట్లీ. ఇవి నేర్చుకుంటే, ఈ స్టోరీస్ తెలుసుకుంటే ఇంకొక మెథడ్స్లో థింక్ చేయొచ్చు అన్నమాట అని చెప్పి వెళ్తారని చెప్పి మనం ఆ ఉద్దేశంతో, అది మన అల్టిమేట్ ఎయిమ్ అన్నమాట. అంటే ఉత్తి స్టోరీ నేర్చుకోవడమే కాదు, స్టోరీ నేర్చుకుంటారు, కథలు, క్యారెక్టర్స్, విలువలు అవన్నీ నేర్చుకోవడం అది ఇంపార్టెంట్. అది ఎలాగా ఉంటుంది, అది జరుగుతుంది, అది మేము గ్యారంటీగానే చెప్తాం, అది అవుతుంది. ఇవి జరుగుతూనే కొంతమందికి ఒక రకమైన థింకింగ్ వస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ హౌ డిడ్ దే ఈవెన్ పర్సీవ్ దీస్ థింగ్స్. అది ఆలోచిస్తే మనం ఒక కొత్త రకమైన ఆలోచనలకి పునాది వేసినట్టు అవుతుంది.
వెరీ నైస్ సార్. కదండి. సో ఇప్పుడు ఈ యాప్తో కాకుండా ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? రామాయణం ఇలాంటి వాటిని కూడా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? షూర్ అండి, తప్పకుండా ఉంది. అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని మీరు లిపి.గేమ్ అనేది ఒక వేదిక అన్నమాట, ఒక ప్లాట్ఫామ్. వాట్ వి క్రియేటెడ్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం మహాభారతం తీసుకున్నాం, ఎందుకంటే ఈ స్టోరీ ఈజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఓకే. అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని. తర్వాత అలాగే రామాయణం, భగవద్గీత, రకరకాల అండ్ అవే కాదు, నాట్ ఓన్లీ వేదిక్ పీరియడ్ బుక్స్, ఇతిహాసాలు కాకుండా మోర్ సైంటిఫిక్ రీజనబుల్, ఇప్పుడు ఖగోళ శాస్త్రం ఉంది, ఓకే, చాణక్య నీతి ఉంది, బట్ అన్నిటి నుంచి అవి కూడా మనం వి లాస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, లక్కీలీ ఆ బుక్స్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ఉన్నాయి, కానీ వాటిని మనం ఎక్కడ ప్రాక్టికల్లీ అప్లై చేయట్లేదు. ఓకే, అవి అప్లై చేయాలంటే ఇప్పుడు చాణక్య నీతి నేర్చుకోవాలంటే ఇంత పుస్తకం చేసి నేర్చుకోలేరు, అది ఒక గేమిఫికేషన్లో నేర్చుకుంటారు అన్నమాట మనకి. సో అవన్నీ కూడా వస్తాయి. ఇది వస్తూ ఒక అండర్లయింగ్ ఇంకోటి ఏం చేస్తామంటే, ఇవన్నీ స్టోరీ టెల్లింగ్, స్టోరీస్ వస్తాయి, విజువల్గా ఉంటాయి. నేర్చుకుంటూ మనం బైట్ సైజ్ లెర్నింగ్ అన్నాం కదా, ఒక 10 minutes కమిట్ చేస్తారు. అయిపోయాక టైం వచ్చి అయిపోయింది, సర్లే అని చూస్తుంటే మనం ఒక వర్డ్ గేమ్ స్టార్ట్ చేసాం అన్నమాట. తెలుగు, హిందీ, సాంస్క్రిట్ అన్ని ఇండియన్ భాషల్లో వర్డ్ గేమ్స్ ఉంటాయి. ఆ వర్డ్ గేమ్స్ ఎందుకంటే ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఇండియాలో మనందరికీ కూడా చాలామందికి ఏమవుతుందంటే ఈ జనరేషన్స్లో రైటింగ్ స్కిల్స్ తగ్గిపోయింది చాలా. ఇండియన్ లాంగ్వేజెస్లో తెలుగులో రాయడం కానీ, రీడింగ్ స్కిల్స్ కూడా తగ్గుతుంది. రీడింగ్ బాగా పక్కెళ్ళిపోయి కదా, అట్లీస్ట్ మాట్లాడుతున్నారు, అర్థం చేసుకుంటారు, అది బాగానే ఉంది. సో మెల్లగా అది కూడా ఒక ఆనకట్ట వేసి మనం అది కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఏం చేస్తామంటే, ఈ కొన్ని వర్డ్ గేమ్స్లో మీరు తెలుగులోనే లేకపోతే ఏమైంది హిందీలోను మీరు వర్డ్ గేమ్స్ ఉంటాయి, వర్డ్ పజిల్స్ ఉంటాయి, తెలుగు పదాలు పట్టుకోవడం, రోజు తెలుగు పదం పట్టుకో, ఒక చిన్న గేమ్లా ఉంటుంది అన్నమాట. హోల్ వరల్డ్ ఇస్ సర్చింగ్ ఫర్ దిస్ వర్డ్, నువ్వు కూడా పట్టుకో అని చెప్పి, ఆ పదం ఏంటి, అప్పుడు అట్లీస్ట్ కొంతమంది ప్రభావితమైనట్టు వెళ్తారు, కొంచెం మైండ్ షార్పెన్ అవుతుంది. అలాగే జంబుల్ చేసేసి కొన్ని గజిబిజి అని ఒక ఆట ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మైండ్కి మెమరీ పవర్ పెరుగుతుంది. అలా చేస్తూ ఉంటే తెలుగులో పట్టు వస్తుంది, గ్రాడ్యువల్గా తెలుగు లిపి మీద కూడా వస్తుంది అని అనుకుంటా. అందుకే దీనికి ప్రాజెక్ట్ లిపి అని పెట్టింది అందుకన్నమాట. లిపి.గేమ్ అనేది తెలుగు మన భారతీయ లిపులు కూడా నిలవాలి. అఫ్కోర్స్ మన భాష నిలుస్తుందిలేండి, అది ఎంతకే భాషకి ఇప్పుడు ప్రమాదం లేదు, కానీ లిపి వాడకం తగ్గుతోంది, అది కూడా ఇంప్రూవ్ చేస్తే ఎలా ఉంటుంది అని చేస్తూ. బట్ అగైన్ ఈ రోజుల్లో ఈ యూత్కి మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే. చాలామంది ఇప్పుడు ప్రస్తుతం మేము టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ తెలుగు ఆడుతున్న వాళ్ళతో పాటు స్టూడెంట్స్ ఇంగ్లీష్లో కూడా ఆడుతున్నారు. అది మేము వెరీ ఎంకరేజింగ్, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ఆడకూడదు అని చెప్తే ఎవరు వినరు మనకి. అలాగే భారతం అలాంటిది మీరు తెలుగులో నేర్చుకోవాలి మా ఆకాంక్ష, కానీ మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటా, ఇంగ్లీష్ చదువుతానంటే దట్స్ ఆల్సో అవైలబుల్. ఎవరి కంఫర్ట్ వాళ్ళు లాంగ్వేజెస్ లో చూసుకోవచ్చు. కరెక్ట్. ఓకే, సో ప్రెజెంట్ తెలుగు ఇంగ్లీష్ లో ఉంది, నెక్స్ట్ అన్ని లాంగ్వేజెస్ తర్వాత అన్ని లాంగ్వేజ్ వస్తుంది. మార్చ్ తర్వాత మనం హిందీ, గుజరాతీ, తమిళ్, కన్నడ అన్నిట్లో వస్తుంది. ప్లాట్ఫామ్ ఈజ్ లాంగ్వేజ్ అగ్నాస్టిక్, ఏ లాంగ్వేజ్ లో అయినా ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. అది ఎంత యూనికోడ్ ఒకటే భాష. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీరు ముందుకు రావాలి, ఎందుకంటే ఇలాంటి ఇతిహాసాలు మీరు అన్నట్లుగా క్యారెక్టర్స్ మీరు చెప్తుంటే వింటుంటే బాగుంటుంది, కానీ చదివే టైం కానీ వినే టైం కానీ లేదు. మీరు తీసుకొచ్చిన యాప్ ద్వారా ఇంకా చాలామంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, అందులోనూ మీరు యూజ్ చేసే టెక్నాలజీ ద్వారా వెళ్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మీరు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన భాష, మన గౌరవం, మన సాంప్రదాయం, మన ఇతిహాసాలు, ఈ లిపి.గేమ్ అనేది మీరు ఐఫోన్ అవ్వచ్చు, గూగుల్ ఫోన్స్ అవ్వచ్చు, ప్లే స్టోర్స్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకుని మీరు రోజుకి 10 నిమిషాలు, మనం ఎన్నో రెజల్యూషన్స్ పెట్టుకుంటాం, న్యూ రెజల్యూషన్. ఓకే, ఒక్క రెజల్యూషన్ పెట్టుకోండి. అది మనం ఏమంటే రోజుకి 10 నిమిషాలు మహాభారతం నేర్చుకుంటాను 2025లో అని మీరు చేసుకోండి. మీరు చాలా చక్కగా మీరు అలా కమిట్ అయ్యి వస్తే ఐ కెన్ గ్యారంటీ మహాభారతంలో ఉన్న అద్భుతమైన కావ్యం, పుస్తకం, ఆ ఆనందం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. యూ విల్ ఫర్ ఎవర్ ఇంకా యూ విల్ కమిటెడ్ టు దట్ అన్నమాట. దట్ ఈస్ మై రిక్వెస్ట్. డౌన్లోడ్ ద అప్లికేషన్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, మహాభారతానికి సంబంధించి ఇది లిపి.గేమ్ అనే యాప్ మార్కెట్లోకి వచ్చేసింది. సో మీరు యాప్ ద్వారా ఆండ్రాయిడ్లో కానీ ఐఫోన్లో కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు కేవలం 20 minutes దీనికి కేటాయించండి. మీరు భాషతో సంబంధం లేకుండా భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. మహాభారతం మన కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది యాప్లో. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.